సరిపోదా శనివారం? సరిపోదా శనివారం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, చాలా కొత్తగా, చాలా మంచిగా ఉందన్నమాట. మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ అనమాట. ఇదైతే నాని గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. అంత రేంజ్లో, అంత పీక్స్లో ఉంది. వివేకాత్రేయ కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి అయితే పెద్దగా పాసిబుల్ కాలేకపోయింది. సో ఇప్పుడు ఇది వర్కౌట్ అయింది అనుకోవచ్చా? వివేకాత్రేయ గారి పర్ఫార్మెన్స్ కానీ, తన డైరెక్షన్ కానీ, తను తీసుకెళ్లే విధానం కానీ, ఆ స్టోరీ అనేది చాలా మంచిగా తీసారు. నిజంగా వివేకాత్రేయ గారిని మనం అసలు తన పేరు కానీ, తన డైరెక్షన్ తీసే విధానం కానీ చూస్తే మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అంత రేంజ్లో అనిపించింది నాకైతే. నిజంగా వేరే లెవెల్ ఉంది. డైరెక్షన్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ముఖ్యంగా ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే ఫైటింగ్స్ అనమాట. ఆ ఫైటింగ్స్ వచ్చే టైంలో కానీ, ఆ సిచ్యువేషన్లో కానీ నిజంగా ఊరమత్ ఫైటింగ్స్ అయితే ఉన్నాయి భయ్య. అంటే ఫైటింగ్స్తో పాటు ఆ బీజిఎం కూడా ఒకసారి పీక్స్లో ఉంది. నాకైతే అలానే అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. అంటే ఈ సినిమాలో నాని గారితో పాటు మళ్ళీ మన ఎస్జే సూర్య గారు తన రోల్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. అంటే తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన ఫైటింగ్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఎస్జే సూర్య గారి కోసం నేను ఒకటే డైలాగ్ చెప్తా అన్న, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు, అంతే అన్న. సినిమా అయితే సూపర్ హిట్ అన్న.